బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే మనకు బంగాళాఖాతంలో ఈ యొక్క తమిళనాడు, శ్రీలంక తీరాల మధ్యలో ఒక అల్పపీడనం అయితే కొనసాగుతుంది. మరొక వైపు ఈ అరేబియా సముద్రంలో కూడా ఇంకొక అల్పపీడనం అయితే కొనసాగుతూ ఉందన్నమాట. సో, ఈ అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా మన ఏపీ రాష్ట్రానికి ఎఫెక్ట్ అయితే అస్సలు ఉండదన్నమాట. సో, ఇక్కడ తమిళనాడు అండ్ అదేవిధంగా శ్రీలంక తీరాల మధ్య కొనసాగుతూ ఉన్నటువంటి అల్పపీడన ప్రభావంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ముఖ్యంగా కొన్ని జిల్లాలకు భారీ ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది. ఓకేనా? సో, నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ అల్పపీడనాల ప్రభావంతో అలాగే ఈ ఈశాన్య ఋతుపవనాలు మరొక వైపు అయితే పయనిస్తూ ఉన్నాయన్నమాట. ఈ ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అందజేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ పెట్టేది తెలియచేయండి. ఫస్ట్ టైం ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు ముఖ్యంగా వచ్చేసి బంగాళాఖాతంలో ఇక్కడ మీరు ఈ శాటిలైట్ ఇమేజ్‌లో గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ తమిళనాడు, శ్రీలంక తీరాలకి ఆనుకొని ఇక్కడైతే ఒక అల్పపీడనం అయితే కొనసాగుతుందన్నమాట. దాని తర్వాత ఇటు సైడు అరేబియా సీస్‌లో వచ్చేసి మనకు ఇక్కడ కూడా ఇంకొక అల్పపీడనం అయితే కొనసాగుతుంది. మీకు సర్కిల్ లాగా కనిపిస్తుంది ఇక్కడ 2. ఈ పక్కొకటి, ఈ పక్కొకటి. అయితే ప్రస్తుతానికి ఈ అల్పపీడనం అనేటువంటిది ఇక్కడే అయితే ఉంది. ఇక్కడే కేంద్రీకృతమైంది. మనకు దీనితో ఏపీ రాష్ట్రానికి అంత ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట. అంత భారీ వర్షాలైతే కురవు. అసలు రెయిన్ ప్రభావం కూడా ఉండదన్నమాట. మనకి మెయిన్ వచ్చేసి ఏంటంటే ఇది ఇంపార్టెంట్ అనమాట. ఈ అల్పపీడనము. ఓకేనా? సో, ఈ అల్పపీడన ప్రభావంతోనే మనకు వర్షాలు అనేటువంటివి పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. గత 2 రోజుల నుంచి గనక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు చిత్తూరు, అనంతపురము, తిరుపతి, నెల్లూరు, రాజంపేట, కడప ఈ యొక్క ప్రాంతాల్లో అక్కడక్కడ ఆగకుండా కంటిన్యూగా వర్షాలు అనేటువంటివి అయితే పడుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, కొంచెంసేపు వర్షం పడేది, కొంచెం గ్యాప్ ఇచ్చేది, మళ్ళా జోరుగా వర్షాలు అనేటువంటివి అయితే పడ్డము. ఈ విధంగా అయితే వెదర్ అనేటువంటిది కొనసాగుతుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్‌గా మాది తిరుపతి డిస్ట్రిక్ట్ కాబట్టి సో, తిరుపతి డిస్ట్రిక్ట్‌లో ఎలా వెదర్ అనేటువంటిది ఉందో నేను మీకు చెప్తూ ఉన్నాను. సో, ఇదే సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది గత 2 రోజుల నుంచి కూడా. వర్షాలు అనేటువంటివి జోరుగానే కురుస్తూ ఉన్నాయన్నమాట. ఓకేనా? అయితే మనకు ముఖ్యంగా వచ్చేసి ఈ అల్పపీడనం అనేటువంటిది 2 వైపులైతే పయనించే అవకాశాలైతే ఉండొచ్చన్నమాట. ఒకటొచ్చేసి ఈ మదురై అండ్ అదేవిధంగా ఈ బెంగుళూరు ఈ మధ్యలో ఇటు సైడు ఈ అరేబియా సీస్‌లోకి అయితే వెళ్ళేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. అండ్ అదేవిధంగా ఇంకొక వైపు వచ్చేసి ఇక్కడ చిత్తూరు, అనంతపురము, తిరుపతి ఈ దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలకు ఆనుకొని వెళ్ళే అవకాశాలు కూడా ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. సో, అప్పుడు ఫైనల్‌గా వచ్చేసి మనకు 2 వైపులు వెళ్ళేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చనమాట ఈ అల్పపీడనం అనేటువంటిది. ఓకేనా? సో, నేను అది కూడా చూపిస్తాను మీకు క్లియర్‌గా ఈ శాటిలైట్ ఇమేజెస్‌లో. మరొక వైపు వచ్చేసి ఈ నైరుతి ఋతుపవనాలు ఈ విధంగా కదులుతూ వేగంగా అయితే వస్తూ ఉన్నాయన్నమాట. మనకు దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు అండ్ అదేవిధంగా కోస్తాంధ్ర ప్రాంతాల వైపు. అయితే వీటన్నిటి ఎఫెక్ట్ వల్ల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సరే కుండపోతగా వర్షాలు అనేటువంటివి అయితే పడుతూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ శాటిలైట్ ఇమేజెస్‌లో. ఇది మనకు ఈరోజు రాత్రి 1:02 ఆ సమయంలో వెదర్ సంబంధించినటువంటి ఇమేజ్ అనమాట. దీంట్లో కొంచెం క్లియర్‌గా అయితే చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఈ యొక్క శ్రీలంక, తమిళనాడు తీరాలకు ఆనుకొని ఏర్పడినటువంటి అల్పపీడనము యాక్చువల్‌గా మనకు ప్రస్తుతానికైతే 7 ఉంది. ఈరోజు అర్ధరాత్రి కల్లా ఇది చూసినట్లయితే ఇక్కడ వరకైతే కదిలి వెళ్ళిందనమాట. మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఇది కొంచెం కొంచెంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపే కదులుతూ వెళ్తుందని ఇక్కడ మీరు క్లియర్‌గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఇటు సైడ్ వెళ్ళిపోతే అంత ఎఫెక్ట్ అనేటువంటిదైతే ఉండదు మనకు. ఇది కొంచెం కొంచెంగా ఇటు సైడ్ కదిలి ఈ చెన్నైకి ఆనుకొని పయనించే పనైతే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఫుల్ ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో, ఇది మ్యాక్సిమం ఇదే విధంగా కదిలేందుకు అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ చెన్నైకి దగ్గరగా అయితే వెళ్తుంది అల్పపీడనము. చెన్నైకి దగ్గరగా వెళ్తుందంటే దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఓకేనా? ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురుస్తాయి? ఒక సెకండ్.
ఇక్కడ చూడొచ్చు మీరు ఇంకా కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి రేపు మనకు ఎర్లీ మార్నింగ్ రేపు ఉదయాన్నే 6-7 ఆ సమయంలో ఇంకొంచెం క్లియర్గా అయితే కనిపిస్తుంది మీకు అల్పపీడనం అనేది. ఇది మొత్తం కూడా విస్తరించేస్తుంది. ఇది మొత్తం కూడా మనకు వర్షమే అనమాట రేపు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ నుంచి. ఓకేనా. ఈ అల్పపీడనము కొంచెం కొంచెంగా బలపడి మన తెలుగు రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు దగ్గరగా అయితే వెళ్ళడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకు చెన్నైలో కూడా ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఫుల్ ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు అనమాట. చెన్నైలో, తమిళనాడు, ఈ యొక్క పుదుచ్చేరి కావచ్చు, త్రిచి, ఓకేనా, ఈ యొక్క ప్రాంతాలన్నిటికీ కూడా ఎక్కువ వర్షపాతం అనేటువంటిది నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో అదే దాని ఎఫెక్ట్తోనే ఈ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, దాని తర్వాత కడప, ఓకేనా, రాజంపేట, సో ఈ పరిసర ప్రాంతాలకు కూడా కొంచెం భారీ వర్షాలు అయ్యేటువంటివి అయితే పడతాయి. మరొక వైపు చూసుకుంటే ఈశాన్య ఋతుపవనాలు, వీటి ఎఫెక్ట్ కూడా తగులుతూ ఉందన్నమాట. ఈ ఈశాన్య ఋతుపవనాలు కూడా ఇదే విధంగా కదులుతూ ఇటు సైడ్ వచ్చేసి ఈ యొక్క అరేబియా సీస్లో అయితే కలిసిపోతాయి అన్నమాట, గమనించినట్లయితే మీరు. ఓకేనా. కాబట్టి ఓవరాల్గా వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒంగోలు, చీరాల, బాపట్ల, కృష్ణా, గుంటూరు వరకండి, వీటికే ఫుల్ ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట మనకు రానున్నటువంటి 24 గంటల ఓకేనా. రేపు సాయంత్రం వరకు కూడా ఈ జిల్లాల్లోనే ఎక్కువ వర్షాలు అయ్యేటువంటివి అయితే కురవచ్చు. అండ్ ఇక పోతే కోస్తాంధ్ర ప్రాంతాల్లో చూసుకుంటే అక్కడక్కడ తేలికపాటి జల్లులు, అంటే మనకు ఈ జల్లులతో కూడుకునేటువంటి వర్షాలు అయితే నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. అంత ఎఫెక్ట్తో కూడుకునేటువంటి వర్షాలు ఉండవు ఈ కోస్తాంధ్ర ప్రాంతాల్లో. మెయిన్ వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది రానున్నటువంటి 24 గంటల్లో. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి మనకు 2 అల్పపీడనాలు, ఇటు సైడ్ ఒకటి అండ్ ఇటు సైడ్ ఒకటి అయితే ఉన్నాయి. మనకు దీంతో అంత ఎఫెక్ట్ అయితే ఉండదు, దీనివల్ల మనకు ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా. మరొక వైపు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఈ అల్పపీడనాల ప్రభావంతో అయితే ఎఫెక్ట్ ఏం లేదు. ఇక ఈ ఈశాన్య ఋతుపవనాలు అయ్యేటువంటివి ఇన్ కేస్ ఇటు సైడ్ కూడా వెళ్తే అప్పుడు కూడా మనకు వర్షాలు అయ్యేటువంటివి అయితే ఉండొచ్చు. బట్ నేను రేపటి రోజుకు వరకు సంబంధించి వెదర్ అయితే చెప్పాను మీకు, రిపోర్ట్ అనేటువంటిది 22వ తారీఖుకి సంబంధించి, అంటే ఎల్లుండికి సంబంధించి అప్పుడు సపరేట్గా వీడియో అనేటువంటిది అయితే చేసి చెప్తాను. ఓకేనా. ఇది మనకు 22వ తారీఖుకి సంబంధించి. సో ఆ వీడియోలో అయితే ఇంకొంచెం డెప్త్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరందరూ కూడా రెగ్యులర్గా పెట్టేటువంటి వెదర్ రిపోర్ట్స్ని అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి. ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.